హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆది బుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి ఒక ఇంటి గృహ ప్రవేశము అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం ఉండింటే అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో మేము వచ్చేసేసి 12:30 ఆ టయానికి అయితే ఇక్కడ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. టౌన్ లోకల్లోనే, కర్నూలులోనే. సో అక్కడికి వెళ్ళేసరికి 1 o'clock అలా పూజ అది అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో మార్నింగ్ అయితే పూజ అంతా కూడా ఈ విధంగా ఇలా అయితే చేశారనమాట సత్యనారాయణ స్వామి వ్రతంని. సో ఇంకా మేము వెళ్ళేసరికి పూజ కంప్లీట్ అయ్యి అందరూ కూడా గిఫ్ట్స్ అది అయితే అక్కడ ఇస్తూ కొంచెం హడావిడిగా అలా అయితే ఉండిందనమాట. ఇంతకీ ఎక్కడ వ్రతం ఏంటి గృహప్రవేశం అని అంటే, సో ఇక్కడ చూస్తూ ఉన్నాడా రఘు అనమాట. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్కి పరిచయం అయ్యాడు. సో రఘు వాళ్ళ మిస్సెస్. తర్వాత మా హస్బెండ్ నాకు ఒకసారి పరిచయం అయితే చూపించాడనమాట రఘుని. సో ముఖ పరిచయం రఘుకి మాకు అయితే ఎదురెదురుగా ఉండి మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళ మిస్సెస్ అండి ఎదురెదురుగా మేము కలవలేదు, ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు అన్నమాట. ఒక ఫోన్ కూడా అలా మాట్లాడుకోలేదు. నేను అలా ఇంట్లోకి వెళ్ళంగానే రఘు పరిచయం చేస్తున్నాడు అనమాట. వాసన్న వాళ్ళెందుకు తెలియదు నాకు, అక్క బాబు రాలేదా, ధీరజ్ రాలేదా, గ్రీష్మ రాలేదా, మీ తమ్ముడు రాలేదా, మీ అమ్మ రాలేదా, మీ ఫ్యామిలీ అందరు రాలేదా అనేసి అని నన్ను అడుగుతూ ఉంటే వామ్మో నాకైతే నిజంగా ఒళ్ళు అయితే పుల్లకరించిపోయిందన్నమాట. మనం మనిషి ఎదురుపడి మాట్లాడుతూ చేస్తూ ఎక్కువ కలుస్తూ ఉన్నప్పటికీ కొంతమంది ఎదురు పడ్డప్పటికీ అంత త్వరగా పలకరించరు కదా, ముఖపరిచయం ఎక్కువ ఉన్నప్పటికీ. కానీ ఈ పాపకు నాకు అసలు అంత తక్కువ ముఖపరిచయం ఉన్నప్పటికీ ఆ పాప నన్ను అందరినీ అడుగుతూ చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపించింది. సో అలా ఏంటి దానికి రీజన్ అంటే మన వ్లాగ్స్ చూస్తూ మా ఫ్యామిలీని తన ఫ్యామిలీ లాగా అడిక్ట్ అయితే చేసేసుకుందనమాట. తన పేరు పద్మజ యు ఆర్ సో అండ్ స్వీట్ సూపర్ అని చెప్పవచ్చును. సో వ్రతమైనాక యాజ్ యూజువల్ భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. సో భోజనాలు వచ్చేసేసి చాలా వెరైటీస్ అయితే పెట్టాడు. మేము వెళ్ళినప్పటికీ చెప్పాను కదా పూజ అది కంప్లీట్ అయ్యింది అనేసి కొంతసేపు అయితే అందరినీ పలకరించేసేసి ఆ తర్వాత భోజనం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా భక్షం పెట్టారు. సో రోటీ కర్రీ, పన్నీర్ కర్రీ లేని మెనూ అయితే ఉండదు కదా. రుమాలి రోటీ అండ్ పన్నీర్ కర్రీ అయితే కామన్ అయిపోయింది ఇప్పుడు. అది లేకుంటే పిల్లలకు అనేపరికి కూడా ఇష్టంగా తినరు. సో కలర్ రైస్ పెట్టారు, నింపుడు వంకాయ పెట్టారు, ఆ తర్వాత అన్నం, పప్పు, రసము ఇంకా అలా అయితే పెట్టారనమాట. సో చాలా అంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను అక్కడికి వెళ్ళలేకుండా ఉండింటే చాలా మిస్ అయ్యేదాన్నేమో అన్న ఫీలింగ్ అయితే అనిపించింది అన్నమాట. సో నా వ్లాగ్స్ చూస్తూ నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా అనుకోవడం నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా కింద అంతా కొంచెం క్రౌడ్ ఉందని మిద్దె మీదకి అయితే వెళ్ళాము. సో ఇంకా మనం ఊకే ఉంటామా చెప్పండి, మన చేతుల్లో కెమెరా దొరికింది అంటే చాలు కదా. వ్యూ అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో పైన కూడా ఒక రూమ్ అయితే వేసేసి కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే పెట్టేసేసారు. మేము అక్కడ అందరము కూడా ఇలా ఫొటోస్ దిగుతూ వీడియోస్ దిగుతూ వాళ్ళ ఇల్లు అయినప్పటికీ అది మా ఇల్లు మాది అన్నట్టుగా మేము ఫోటోలు అన్నీ దిగుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. మిద్దె మీద కింద అయితే బాగా క్రౌడ్ ఉంది. సో రఘుకు చాలామంది పరిచయం అయితే ఉన్నారనమాట. ఫుల్ అందరినీ పిలిచాడు, అందరు రావడం వెళ్ళడం అలా ఉంది. సో మిద్దె మీదకి వెళ్ళేసేసి మాకు అక్కడైతే ప్లెజెంట్గా అనిపించి ఇంకా అక్కడ ఫొటోస్ అవి దిగుతున్నాం. ఆ తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ ఈ మధ్య అందరూ కూడా పరిచయం అయ్యారు కదా. సో అందరూ ఒక వన్ బై వన్ వస్తూ ఉంటే వాళ్ళందరితోటి కూడా ఇలా ఫొటోస్ అయితే దిగాము అనమాట. ఇంతమందితో దిగినప్పటికీ మేము అసలు మనిషితో దిగకుంటే ఎలా చెప్పండి. ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, నా లెఫ్ట్ లాస్ట్ ఉంది కదా, తనే అన్నమాట పద్మజ, రఘు వాళ్ళ మిస్సెస్. సో ఇంకా తన్ని కూడా పిలిచి ఒక్క ఫోటో దిగుదాము అన్నట్టుగా అనేసి ఇంకా మేము అందరం కూడా ఇక్కడ దిగాము, ఫొటోస్ దిగాము. ఇంకా భోజనం చేసుకున్నాము, ఇంకొంచెం సేపు అందరం కూర్చొని మాట్లాడుకున్నాము. నా తర్వాత వెళ్ళిపోదాం. అప్పటికి 3 o'clock అలా అవుతూ ఉండిందన్నమాట. ఇంకా వెళ్ళేటప్పటికి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అది అయితే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అవి తీసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్కు వెళ్ళేది ఉండింది. సో అందుకు ఫాస్ట్గా అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు అప్పటికి. సో ఇంకా మేమైతే బయలుదేరాము. సో మామూలుగా అయితే మనము ఇలా కలిసినప్పుడు
గృహప్రవేశంకి ఇంటికి వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నానన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ పద్మజ. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఒక మెమరబుల్ వ్లాగ్ అన్నమాట. బాయ్.